భగవతే వాసుదేవాయ. భగవద్గీత 6వ అధ్యాయం శ్లోకం సంఖ్య 23. యం లబ్ధ్వా చాపరం లాభం యం లబ్ధ్వా చాపరం లాభం మన్నతే నాదికం తతః. Get your Bhagavad Gita, practice. Yam ladva chaparam labham mannate nadikam tataha yasmin sthito na dukkhena yasmin sthito na dukkhena గురునాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగం తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంగీతం వియోగం యోగ సంగీతం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంగీతం. అనువాదం తాత్పర్యం ఆల్రెడీ అనువాదం తాత్పర్యం. ఈ 6వ అధ్యాయంలో ఎవరైతే యోగ మార్గంలో ఎదిగి ఉంటారో వాళ్ళ యొక్క లక్షణాలు, మనమంతా కూడా ఒక రకంగా యోగులు. ఎవరైతే హరే కృష్ణ మంత్రం అంటున్నారో వాళ్ళంతా కూడా భగవంతుడితో సంబంధం పెట్టుకోవడానికి చూస్తున్నారు, అంతే కదా. కృష్ణుడు భగవంతుడు అని తెలిసింది, భగవంతుడితో సంబంధం కావాలని నిశ్చయించుకున్నాము. దానికి మనం చేయవలసింది, చేయకూడదు. జీవితంలో డాక్టర్ కావాలా, న్యూస్ పేపర్లు చదవడంలో టైం పాడు చేసుకోమాక. డాక్టర్ కావాలా, ఈ క్రికెట్లు సినిమాలు పిచ్చిలో పడమాక. అంటే ఈ పిచ్చిలో అంటే డాక్టర్ ఎట్లా అవుతావు అంటే, నువ్వు డాక్టర్ కావాలనే లక్ష్యాన్ని పెట్టుకుంటే కొన్నిటిని దూరంగా ఉంచాలి. తర్వాత మెడికల్ పుస్తకాలు చదవాలా, మెడికల్ కాలేజీలో సీనియర్స్తో సంబంధాలు పెట్టుకోవాలా, వాళ్ళు మనకి చెబుతారు, అనుకూలం. ఈ రకంగా మనం ఒక లక్ష్యం డాక్టర్ కావాలంటే మన డాక్టర్ చదువుని పాడు చేసేటువంటి దానికి దూరంగా ఉండాలి. ఏదైతే మనకు అనుకూలంగా ఉంటాయో సీనియర్ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, పుస్తకాలు, హాస్పిటళ్ళు మనకి నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. సో అదే రకంగా యోగ మార్గంలో మనం వెళ్ళాలనుకో ముందు దేవుడు ఎవరో తెలుసుకోవాలి. యోగ మార్గం అనగానే ఎవరితో సంబంధం కోసం వీళ్ళు ఈ చందనం అంతా రుద్దుతున్నారు. అక్కడ వాళ్ళు చందనం అరగదీస్తున్నారు. ఏమి భగవంతుడికి పోస్తారా చందనం? అది నేను భగవంతుడికి చందనం అరగదీసేయాలా, ఆయనకి సేవ చేసుకోవాలి. ఇది నాకు ఆయనతో సంబంధం కావాలా.
ఎవరితోనైనా సంబంధం కావాలంటే వాళ్ళతో ఇచ్చిపుచ్చుకోవడం చేయాలి. అదే రాదు. మీకు ఎవరితో సంబంధం కావాలా, వాళ్ళతో ఎప్పుడు మాట్లాడేది లేదు, వాళ్ళకి ఏమి ఇచ్చేది లేదు, వాళ్ళ దగ్గరికి పోయేది లేదు. సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు సంబంధం కావాలంటే నీకు ఈ అమ్మాయి ఎవరో తెలియదు, సంబంధం కావాలంటే మీరు చాలా బాగున్నారే, ఏం చదువుకుంటున్నారు, మీ బర్త్డే ఈరోజు స్టార్ట్, అంటే సంబంధం అంతే కదా. లోపల ఏందో పెట్టుకుని బయట మాట మంచి లేకపోతే సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది? సంబంధం అనగానే డైనమిజం, యాక్టివిటీ, అంటే ఎవరితోనైనా సంబంధం కావాలంటే విషయంలో ఏం మాట్లాడి ఏం చేసి మొత్తానికి వాళ్ళతో సంబంధాన్ని, అంటే మనమంతా కూడా కావాల్సిన వాళ్ళతో సంబంధానికి ఏం చేస్తూ ఉంటాం? వాళ్ళని అప్రిషియేట్ చేయడం, వాళ్ళకి ఏదైనా ఇవ్వడం, వాళ్ళలో తప్పుల్ని చూసి చూడనట్టుగా వదిలిపారేయడం, అంతే కదా. మీతో నాకు సంబంధం కావాలంటే హరిప్రేమ మన మనిషి, జస్ట్ లీవ్ ఇట్, టేక్ ఇట్ లైట్లీ, అంతే కదా. సంబంధం కావాలంటే నేను ఏడా పెడ మీరు తప్పు చేస్తే ఏనిట ఏదైనా కూడా ఏదైనా సంబంధం కావాలంటే దాన్ని తగ్గట్టుగా తెలివితేటలు ఉపయోగించాలి. కాబట్టి భక్తి యోగము అంటే కంప్లీట్. దేవుడితో సంబంధం అంటే నువ్వు ఎవరితో అయినా కూడా సంబంధం పెట్టుకోవచ్చు. దేవుడితోనే సంబంధం పెట్టుకుంటే మీతో సంబంధం పెట్టుకోవడానికి కష్టమైంది. అన్నిటికంటే కష్టం దేవుడితో సంబంధం. మనంతా చిన్న తలకాయలు, చిన్న వ్యక్తులు, ఈజీగా సంబంధం పెట్టుకోవచ్చు. దేవుడితో సంబంధానికి మనం పైకోటి లోపల ఒకటి ఉంటే ఆయనకి అంత తెలిసిపోతుంది. మనం దేవుడిని ఫూల్ చేయలేం. దేవుడితో సంబంధం కావాలంటే నిజంగా మనం దానికి తగ్గటువంటి జీవితంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. బయట వాళ్ళతో సంబంధం కోసం మనం వాళ్ళని మభ్యపెట్టడానికి అట్ట ఇటు చేసి నమ్మించవచ్చు. నిజంగా వాళ్ళతో సంబంధం కావాలంటే మనలో కూడా కొన్ని లక్షణాలు కనబడతాయి. మన సంబంధం కావాల్సిన వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి, వాళ్ళకి టైం ఇవ్వడానికి, వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవడానికి, రకరకాలుగా సంబంధం కావాలంటే యూ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఎవరితో అనేది మీ అమ్మ అంటే నీకు ప్రేమ, ఏం ఇబ్బందులు ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టాలన్నా ఖర్చు పెడతాం, ఎంత టైం ఇవ్వాలన్నా ఇస్తాం, ఎంత సేవ చేయాలన్నా కూడా కూర్చున్నాం కదా. అంటే అదొక సంబంధం. అది ఆ రకంగా ఇక్కడ మనం దేవుడికి మనకి సంబంధం ఉంది. ఏం కొత్తగా ఎవరితో వ్యక్తులతో సంబంధం అంటే కొత్త, వాడు ఎట్లాంటి వాడో మనకి తెలియదు. వాళ్ళని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనల్ని మోల్డ్ చేసుకోవాలి. వ్యక్తులు రకరకాల వ్యక్తులు. నాతో సంబంధం కావాలంటే అంటే మహారాజు ఏ విధంగా పనిచేస్తే ఇష్టపడతారు, ఎలా బిహేవ్ చేస్తే అన్నీ గమనిస్తుంటారు కదా. వీళ్ళ స్వభావం ఎలా ఉంది, వీళ్ళ పనితీరు ఎలా ఉంది, వీళ్ళ మాట తీరు ఎలా ఉంది, వీళ్ళ మనసు ఎక్కడుంది, అన్నీ గమనిస్తూ ఉంటారు. ఆ రకంగా ఇక్కడ భగవంతుడితో సంబంధాన్ని యోగా అంటారు. అంటే యోగా అనగానే ముందు దేవుడు ఎవరు, లేకపోతే మీరు అయోమయంలో ఎతుకుతున్నారు, మీరు తోచినట్టుగా చేస్తున్నారు. కానీ యోగా ఇంకా ప్రారంభం కాల. దేవుడు తెలిసిపోతే యోగా ప్రారంభమవుతుంది. ఓ కృష్ణుడు దేవుడు, కృష్ణుడు ఏమి ఇష్టపడతాడు, కృష్ణుడు ఏం చేయమంటున్నాడు, భగవద్గీతలో ఉండేదంతా కూడా కృష్ణుడు ఏం చేయమంటున్నాడో అదంతా భగవద్గీత. అంటే కృష్ణుడు చెబుతున్నాడు. ఈ మనం చదివే శ్లోకం అర్జునుడు అంటున్నాడా, ధృతరాష్ట్రుడు అంటున్నాడా, సంజయుడు అంటున్నాడు, ఎవడు అంటున్నాడు? ఇది ఇప్పుడు నేను చదివిన శ్లోకం ఎవరన్నారు? అర్జునుడు అన్నాడా, కృష్ణుడు అన్నాడా, ధృతరాష్ట్రుడు అన్నాడా, ఎవడన్నాడు? కామన్ సెన్స్. భగవద్గీత కృష్ణుడు చదువుతున్నాడు, అర్జునుడు ప్రశ్నలు అడుగుతున్నాడు. అది ఇక్కడ కృష్ణుడు జవాబుగా ఒక యోగి జీవితం, ఎదిగినటువంటి యోగుల్ని ఎలా గుర్తుపట్టాలా చెబుతున్నాడు. అంటే మనం గురువు గారిని
పొందాలంటే ముందు గురువు గారికి ఉండే లక్షణాలు ఏందో మనకి తెలియాలి. నేను అంటే ఆయన పేరేంది? సాయి కుమార్, శివకుమార్. సాయి కుమార్ బాగుంటుందా, శివకుమార్ బాగుంటుందా? వాట్ యూ థింక్? నీ పేరు సాయి కుమార్ బాగుంటుందా, శివకుమార్ బాగుంటుందా? సాయి అంటే ఎందుకు తెలియాలి, శివుడు అంటే ఎందుకు తెలియాలి? దాన్ని బట్టి సాయి అంటే శివుడు. సాయి అంటే ఏం గుర్తొస్తుంది? సాయి అంటే ఏం గుర్తొస్తుంది? సాయిబాబా, కరెక్ట్. ఆ దరిద్ర మొహం గుర్తొస్తుంది మనకి కదా. సాయి అనగానే ఆ దరిద్ర మొహం సాయిబాబా గుర్తొస్తుంది. శివకుమార్ అని బ్రహ్మాండంగా అక్కడ ఉన్నాడు శివుడు ఆ తలుపు మీద, బ్రహ్మాండ ఆ కృష్ణ భక్తుడు. కాబట్టి శివకుమార్ అంటే మనకి తొందరగా కృష్ణుడు గుర్తొస్తుంది. ఇది కూడా యోగాలో భాగం. ఏం పేర్లు పెట్టుకుంటాము, ఎవరిని ఇష్టపడతాము. ఇక్కడ జీవితంలో నీకు నిత్య జీవితం కావాలంటే, నీకు నిత్య జీవితంలో నిత్య ఆనందం కావాలంటే, నీకు జీవితంలో ఎన్ని కష్టాలు దుఃఖాలు ఉన్నా కూడా ఎలాంటి భయం లేకుండా ఉండాలంటే, కష్టాలు దుఃఖాలు అనేవి ఈ సంసారం యొక్క లక్షణం. సంసారంలో మనకేం కంట్రోల్ ఏం లేదు, దాని పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ నువ్వు నీ మైండ్ని ఎలా, హౌ డూ యూ సీ థింగ్స్ వెన్ దే హ్యాపెన్, జీవితంలో జరుగుతున్నటువంటి ఘటనల నుంచి నువ్వు ఏ రకంగా దాన్ని తీసుకుంటావు, దాన్ని బట్టి. అంటే ఇక్కడ బయట ప్రపంచంలో అన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ నువ్వు ఒక యోగి అయినట్లయితే ఏ విధంగా ఈ ప్రపంచంలో సంచరిస్తావు అని మనకి ఎంత కూడా నేర్చుకోవాల్సిన విషయం. కానీ కూడా నేర్చుకోవాల్సిన విషయం. అంటే దీన్ని కూడా ఎవడు చెప్పేవాడు కావాలి, మనకి ఒక గురువు అనేవాడు కావాలి. మరి గురువుని గుర్తుపట్టడం కావాలి. గురువుని కాషాయ గుడ్డలతో గుర్తుపడతావా, గురువుని గడ్డాల మీసాలు చూసి గుర్తుపడతావా? గురువు వాడు ఒక మొగాడు అని చెప్పి వాడు గురువు అయి ఉంటాడు. గురువు అనేవాడు మొగాడా ఆడాడా? ఎవరై ఉంటారు? మొగాడు. తప్పు. కృష్ణుడు తెలిసినటువంటి వాడు గురువు, ఆడైంది మొగైంది. నువ్వు మొగాడి సొంట, నువ్వు దద్దమ్మది, ఏం నేర్పిస్తావు? ఎంతమంది ఉన్నారు, అందరికి కృష్ణుడు తెలిసే అయింది. ఇప్పుడు వీళ్ళు నేర్చుకుంటున్నారు, వీళ్ళు మాట్లాడతారు కృష్ణుడి గురించి. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సి, ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నారు. ఆయన నేర్చుకోలేదు, మొగాడు నేర్చుకోలేదు, ఆడాళ్ళు నేర్చుకుంటున్నారు. ఎవరు కృష్ణుడి గురించి చెప్పగలుగుతారు, నేర్చుకున్నవాడు చెప్పగలుగుతాడు. యాజ్ సింపుల్. ఇక ఆడలేదు, మొగాలేదు. ప్రహ్లాదుడు ఈయనకంటే చిన్నపిల్లాడు. ఓ అని జనాలంతా కూర్చొని ప్రహ్లాదుడు చెప్పిందంతా వింటూ ఉంటాడు. ఎందుకంటే ఆయన పిల్లవాడైనా కూడా ఆయన ఒక భగవంతుడితో ప్రేమలో పడిపోయినటువంటి యోగి. ఆయన శ్వాసలాగా దేవుడిని మర్చిపోకుండా, అంటే తెలిసి తెలియక అంత కృష్ణుడి మీద అట్లా పడిపోయినాడు ఆయన. అంటే గొప్ప యోగి. కానీ ఆయన నోటి నుంచి ఏది వచ్చినా కూడా మనం నేర్చుకోవాలి. అంటే ఆయన జీవితం భగవత్ ప్రేమలో ఉండి ఎలాంటి దుఃఖాలు, కష్టాలు, భయాలు ఏం లేకుండా పోతున్నాడు. కరెక్ట్. భక్తులైతే ఆ రకంగా బతుకుతాడు. ప్రహ్లాదుడి నుంచి నేర్చుకోవాలా లేదా? నీ వయసు 70 ఏళ్ళు, ప్రహ్లాదుడి వయసు 7 ఏళ్ళు. ఏం చేస్తాం? మనకి ప్రేమ లేకపోతే 7 ఏళ్ళ ప్రహ్లాదుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికి సబ్జెక్టు ఉంది, ఎవరికి అనుభవం ఉంది, ఎవరు దానిలో స్థిరంగా నిలబడిపోయినారు, ఇక భగవంతుడి దొరికితే స్థిరపడిపోతారు. ఇంతకంటే భగవంతుని పొందిన తర్వాత కూడా ఇంకేమైనా పొందాల్సింది ఏమైనా ఉంటుందా? ఇది భగవంతుని పొందిన తర్వాత కూడా ఇంకేమన్నా ఉంటుందా? పొందాల్సింది ఇంకేముండదా? ఏమంటే ఆఖరిది భగవంతుని పొందాలంటే నీ జీవితంలో అన్నీ అడ్జస్ట్ అయిపోయినట్టే. అంటే ఇక్కడ ఎదిగినటువంటి యోగి యొక్క లక్షణాలు చెప్పబడుతున్నాయి కృష్ణుడి ద్వారా. దానిలో ఉండేటువంటి 2 ప్రయోజనాలు ఏంటి? నువ్వు యోగ మార్గంలోకి రావడానికి ఎదిగినటువంటి యోగుల యొక్క సాంగత్యం చేయాల్సింది ఒకటి. కాబట్టి
ఎలా గుర్తుపట్టాలి? నాకు ఒక గైడ్ అనేవాడు కావాలా? ఆ గైడ్ని నేను ఎలా గుర్తుపట్టాలా? ఈ లక్షణాలు. రెండోది, నా స్థితి ఎక్కడ ఉన్నది యోగ మార్గంలో, నేను ఏమాత్రం ఎదిగి ఉన్నాను. ఇక్కడ ఎదిగినటువంటి వాళ్ళ లక్షణాలు, ఈ లక్షణాలు నాకు లేవే, నాకు ఈ లక్షణాలు లేవు, కాబట్టి నేను ఇంకా ఎదగాల. ఈ పరిస్థితుల్లో ఇంకా ఎదిగితే కానీ నాలో లక్షణాలు ఉంటే ఎదిగినటువంటి. ఈ రకంగా మనం గురువుని గుర్తుపట్టడానికి లేదా మన స్థాయి ఏంది యోగ మార్గంలో తెలుసుకోవడానికి, తర్వాత మనం ఎక్కడికి చేరుకోవాలి ఎదిగిన వాళ్ళని తెలుసుకుంటాం. నేను కూడా ఆ స్థాయికి వస్తే కానీ నేను ఎదిగినటువంటి యోగిని అని చెప్పుకోవడానికి వీలు లేదు. అంటే ఈరోజు ఏం చెబుతున్నాడు కృష్ణుడు? సమాధి అనబడి పూర్ణ స్థితిలో మనిషి సమస్త మానసిక కలాపాల నుంచి యోగాభ్యాసం చేత, అంటే ఆయన మనస్సు యొక్క వ్యాపారాలు, మనస్సు యొక్క వ్యాపారం ఏంటి అంటే త్యాగము, భోగము. మనస్సు యొక్క లక్షణం దొరకని దానికోసం ఆతృత పడుతూ ఉండడం, దొరికిన దాని మీద మోహం మత్తడం, అంతే కదా. ఏదైనా దొరికితే దాని మీద మనసు ఉండదు, దొరకకపోతే అది కావాలి, అది కావాలి. అది దొరికిన తర్వాత నువ్వు కారు కొనేదాకా ఆ కారు కావాలి, ఆ కూరగాయ అయిపోయాడు, 2 రోజులు అయిపోయింది. కొన్నంత వరకు మనసు పరిగెడుతుంది, కొని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే దానికి పోయింది, మనసు ఇంకోటి ఎత్తుకుంటాం. నెక్స్ట్ వాట్? మనసు యొక్క లక్షణం త్యాగము, భోగం అనేటువంటిది మనసు యొక్క లక్షణం. కాబట్టి భగవంతుడు ఏమన్నాడు ఇక్కడ? యోగి అయినటువంటి వాడు, ఇక్కడ సమాధి అన్నాడు. యోగి సమాధిలో ఉంటాడు. చచ్చిపోయిన వాళ్ళకి సమాధి కడతారు, చచ్చిపోయిన వాళ్ళకి సమాధి కడతారు. ఏ విధంగా చచ్చిన వాడు సమాధి నుంచి కదిలి బయటికి రాడు, మాట్లాడు, ఏం చేయడు. సమాధి అంటే ఫిక్స్. 5 ఏళ్ళ తర్వాత పైన కూడా సమాధి అక్కడే ఉంటుంది. ఆ రకంగా యోగి అయినటువంటి సమాధి అంటే అతని మనస్సు, ఓ భూకంపం వచ్చింది, ఇప్పుడు ఆ యోగి ఏం చేస్తూ ఉంటాడు? యుద్ధం ప్రారంభమైంది, యోగి ఏం చేస్తూ ఉంటాడు? ఆయనకి ఎవడో 100 కోట్లు ఇచ్చిపోయాడు, యోగి ఏం చేస్తూ ఉంటాడు? సమాధి. అంటే ఆ 100 కోట్ల ప్రభావం ఉండదు, ఆ యుద్ధం ప్రభావం ఉండదు, ఆ భూకంపం ప్రభావం ఉండదు. ఆయన అదే స్థితిలో. అంటే అది భక్తి యొక్క లక్ష్యం. ఎవడైతే భగవంతుడితో సంబంధం పెట్టుకుని ఉంటాడో అతనికి సంసారంలో ఉండే లాభ నష్టాలు, భూకంపం వచ్చిందంటే నష్టం, యుద్ధం వచ్చిందంటే నష్టం, 100 కోట్లు వచ్చాయంటే లాభం. కానీ యోగి అయినటువంటి వాడికి 100 కోట్లు వచ్చినా కూడా అతనికి భగవంతుడితో ఉండే సంబంధంలో ఆ 100 కోట్ల కంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఆయనకి 100 కోట్లు కలిగితే నీకు కొద్దిగా ఏం ఆనందం కలుగుతుందో దానికంటే 100 రెట్లు ఆనందం అతను కలుగుతుంటే 100 రెట్లు వచ్చినప్పుడు వాడు పట్టించుకునేది. హూ కేర్స్? అంటే భగవంతుడు అంత గొప్ప విషయం, భగవంతుడి సంబంధంలో అంత అంతిమ అనుభూతి కలుగుతుంది. అటువంటి వాడికి ఇవన్నీ సంసారంలో ఉండే ఈ దాని ఏమంటారు, దిగుళ్ళు, ఎక్కడాలు దిగడాలు వాడు ఆయనకేం ప్రభావితం ఉంది. జీవితం అంతా ఇది జరుగుతూ ఉంటాయి, కానీ ఆయన మాత్రం తన సమాధిలో స్థిరంగా ఉంటాడు. అంటే ఇక్కడ యోగి అయినటువంటి వాడు ఆ పూర్ణత స్థితిలో అతడు మానసిక కలాపాలు, నాకు అది కావాలా, ఇది కావాలా, ఏం పట్టించుకోడు. ఆ టైంకి దేవుడు ఏది ఇస్తే, నేను మీకు ఈరోజు లడ్డూలు పంచి పెడతా, మహారాజు మిక్చర్ ఇస్తే బాగుంటుంది, నేను లడ్డూలు పంచి పెడతా ఈరోజు మిక్చర్ ఇచ్చుంటే బాగుండేది. భగవంతుడు ఏది ఇస్తాడు అది. నీకు ఏదో తినడానికి ఏదో కావాలా, కానీ అదే తినాలా, ఇదే తినాలా? దేవుడు కావాలంటే నీకు మిక్చర్ కావాలని దేవుడికి తెలుసు, ఆయన నీకు మిక్చర్ ఏర్పాటు చేయొచ్చు, అది ఆయన దయ. కానీ
నువ్వు మాత్రం అది కావాలి ఇది కావాలా, సొంతంగా ఏం ప్లాన్ లేవు. అంతే కదా. యోగి అయినటువంటి వాడు భగవంతుడి ఏర్పాటు వల్ల ఏది వస్తుంటే దాంతో సాటిస్ఫైడ్. అది నో డిస్సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అతను ఆల్రెడీ సాటిస్ఫైడ్. మీతో ఏదో కొంత కావాలా, వీటిలో అతని మనస్సు దీని మీద కాన్సన్ట్రేట్ చేయడు. ఆ తర్వాత శుద్ధమైన మనస్సుతో, శుద్ధమైన మనస్సు యోగి అంటే అతని మనసు శుద్ధంగా ఉంటుంది. ఈర్ష్య, ద్వేషము, కామము, క్రోధము ఇవన్నీ ఉంటే అతడు యోగి అయి ఉండడు. యోగి అయిన వాడికి కామము, ఈర్ష్య, ద్వేషము, లోభము ఇదిగా ఇంకా కావాలా, భగవంతుడు దొరికిన వాడికి ఇంకేం కావాలా, ఏమక్కర్లా. శరీర అవసరాలకు దేవుడు ఎట్లాగో ఇస్తూనే ఉంటాడు. అది విశేషమైనటువంటి దేవుడు దొరికినటువంటి వాడికి ఈ విధమైనటువంటి మానసిక ఆలోచనలు డిస్టర్బ్ చేస్తున్నాడు. శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగుట. ఎవడైతే అంటే నీళ్లు అలజడిగా ఉంటాయి, నీళ్ళు అలజడిగా ఉంటే బురదగా ఉంటాయి, నీళ్లు కదులుతూ ఉంటాయి. కింద ఏముందో మనకు కనపడదు. నీళ్ళు సెటిల్ అయిపోతే బురద అంతా కిందకి వెళ్ళిపోయి నీళ్ళు కదలకుండా ఉంటే కింద కనబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా అదే శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలడు. మనకి ఈ శరీరంలో ఆత్మ ఉంది. మీకు ఆత్మ ఏమైనా కనబడుతుందా? ఆత్మ ఏమైనా కనబడుతుందా? మరి ఆత్మ ఉందనట్టు అంటున్నారు. నువ్వు ఆత్మ కాదా? అదెటు తెలుస్తుంది మరి? థియరిటికల్ నేను కొంచెం చదువుతూ ఆత్మ అనేది తెలుస్తుంది, కానీ ఆత్మ అనుభవం కలుగుతుందా లేదా ఇక్కడ చదువుతున్నాడు. ఎప్పుడైతే మనకి ఈ విధంగా బాహ్యమైనటువంటి అంటారు సుఖము, దుఃఖము, లాభము, నష్టము, మానము, అవమానము, జయము, పరాజయము వీటి నుంచి ఎవడైతే బయటకు వస్తాడో అతను ఆత్మను వీక్షింపగలుగుతాడు. శుద్ధమైన మనస్సు ఆత్మను వీక్షింపగలుగుట అంటే ఆత్మని నువ్వు ఆత్మతోనే చూడగలవు. ఆత్మని నువ్వు నీ మనస్సు ఆత్మను చూడలేవు, నీ కళ్ళతో నువ్వు ఆత్మను చూడలేవు. ఎందుకంటే ఇవి జడ, నేను అంటారు చర్మచక్షువు. ఈ కళ్ళతో నువ్వు ఈ కళ్ళు చూసేవి కాదు, ఈ కళ్ళతో నువ్వు చూస్తున్నావు. ఈ కళ్ళు అసలు ఏమీ చూడలేవు. లైట్ లేకపోతే నువ్వేమీ చూడలేవు. లైట్ లేకపోతే కళ్ళు నేను సడన్గా లైట్లు పోతాయి, చూడలేవు. అది లైట్ లేకపోతే చూడలేవు. ఒకటి తర్వాత చనిపోయిన వాడికి కూడా కళ్ళు ఉంటాయి. వాడు చూస్తాడే అండి. చనిపోయిన వాడికి కళ్ళు ఉంటాయా లేదా? చనిపోయిన వాడికి కళ్ళు ఉంటాయి కానీ చూడలేదు. అంటే ఈ కళ్ళతో నువ్వు చూస్తున్నావు, ఈ కళ్ళు చూడటం లేదు, కళ్ళతో నువ్వు చూస్తున్నావు. అందుకే గుడ్డివాడు కూడా చూడగలడు. గుడ్డివాడికి కళ్ళు ఉండవు కానీ ఆయన ఆత్మదృష్టి. అమ్మ వచ్చింది, తమ్ముడు వచ్చినాడు, ఏం చూడటంలా, కానీ ఆత్మదృష్టి మాటలతో ప్రేమతో అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఈ రకంగా మనం ఆత్మని కేవలం ఆత్మ ద్వారానే చూడగలం. మనం ఈ కళ్ళతో చూడలేము, ఈ మనస్సుతో చూడలేము. రెండోది ఆత్మయందే ఆనందము సుఖముని, ఆత్మయందే ఆనందమును సుఖమును అనుభవించగలుగుట. మనిషి సమర్థతని బట్టి అటు ఎవరైతే తనలో తాను సంతుష్టిగా ఉన్నాడో అతన్ని యోగిగా నిర్ధారింపవచ్చు. ఎవరైతే ఎలాంటి కంప్లైంట్లు లేవు, ఎలాంటి ఆందోళన లేవు, ఎలాంటి తీరని కోరికలు లేవు, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అంటే ఎవరికైతే భగవంతుడితో సంబంధం ఉంటుందో అతడు దివ్య ఆనందంలో ఉంటాడు. అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియాల ద్వారా, మనకి రెండు రకాల ఇంద్రియాలు,
మనకు ఈ శరీరానికి ఉండే ఇంద్రియాలు, తర్వాత ఆత్మకి, అంటే శరీరానికి కళ్ళు ఉన్నాయి, ఆత్మకు కూడా కళ్ళు ఉంటాయా ఉండవా? ఆత్మ కళ్ళు ఉంటాయి, అసలు కళ్ళు ఆత్మకు ఉంటాయి. ఈ కళ్ళు కళ్ళద్దాల, ఇప్పుడు ఈ కళ్ళద్దాలను చూస్తున్నావు, ఈ కళ్ళద్దాలు ఏమైనా చూస్తున్నాయి అంటే కళ్ళద్దాలు చుట్టూ, కళ్ళద్దాల్లోంచి నువ్వు చూస్తున్నావు, అలాగే ఈ కళ్ళలోంచి నువ్వు చూస్తున్నావు. కాబట్టి నిజంగా కళ్ళు ఎవరికి ఉంటాయంటే ఆత్మకు ఉంటాయి. ఆత్మ ఒక వ్యక్తి, ఆత్మకి కళ్ళు ఉంటాయి, ఆత్మకి నాలుక ఉంటుంది. ఆ నాలుక మీద మళ్ళీ ఈ నాలుక ఒకటి, ఈ నాలుక మీద పెడితే ఆత్మకి తెలుస్తుంది అసలైనటువంటి రుచి ఆత్మకి. ఈ రకంగా పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అటు మనకి ఈ బయట ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటే, అది మనం చేసే సాధన, మనం నియమాలు పాటించడం కానీ సాధన చేయడం కానీ వీటన్నిటి ఉద్దేశం ఇంతకుముందు మనం అలవాటు చేసుకున్నటువంటి తప్పుడు అలవాట్లన్నీ కూడా ఇప్పుడు వదిలించుకోవాలి. ఇంతకుముందు మనకి తెలియక అది కావాలి ఇది కావాలి అని పరిగెట్టాము, అలవాటైపోయి ఆలోచన మళ్ళీ సతాయిస్తూ ఉంటాయి. ఇప్పుడు హరే కృష్ణ మంత్రం అంటాం, ఇవన్నీ వదిలించుకొని మన నిజమైనటువంటి ఇంద్రియాలకి కృష్ణుడితో కలిగేటువంటి ఆనందం, దాన్ని ఏమంటాడు అపరిమిత ఆనందం. భక్తిలో కలిగేటువంటి ఆనందం అపరిమిత ఆనందం. ఈ సంసారంలో ఏ ఆనందమైనా కూడా పరిమితమైనటువంటి ఆనందం. అందుకే భగవన్నామాన్ని మనం ఎంతైనా అనగలుగుతాం, ఎందుకంటే దానిలో ఉండేటువంటి ఆనందం అపరిమితమైన ఆనందం. సంసార ఆనందం పరిమితమైంది, మనకి వెగటు పుడుతుంది. ఈ విధంగా అతడు సత్యము నుండి తొలగక, అంటే గాడ్ ఈజ్ ట్రూత్, గాడ్ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ గాడ్. ఈ జీవితంలో ఏది సత్యమయ్యా అంటే ఆఖరిలో ఉండేది కృష్ణుడు, మధ్యలో ఉండేది కృష్ణుడు, మొదల్లో ఉండేది కృష్ణుడు. మనకి ఇవన్నీ కనబడుతున్నాయి, దానికి ఇవన్నీ చేసింది దేవుడు కృష్ణుడు. ఆఖరిలో మారిపోతే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఏం వయసు నీకు? శివకుమార్ వయసు అంతా 22. 22 ఏళ్ల క్రితం నువ్వు ఇక్కడ లేవు, యూఆర్ నాట్ హియర్. ఈ రకం ఇక్కడ చదువుతుంది అంత సత్యము. సత్యం అంటే ఈ శరీరం సత్యం కాదు, ఇది ఒక తాత్కాలిక సత్యం. దిస్ ఈజ్ నాట్ ఎటర్నల్ ట్రూత్. ఈ శరీరం అనేది శాశ్వతం కాదు. కాబట్టి ఆయన ఏమంటాడు ఇక్కడ, సత్యము నుండి తొలగ. భగవంతుడు ఎప్పుడు ఉంటాడు. నీకు ఇప్పుడు మగ శరీరం వచ్చింది, రేపు గాడి శరీరం రావచ్చు, తర్వాత దేవతల శరీరం రావచ్చు, అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. శరీరం వచ్చిందంటే వాళ్ళు ఒక రోజు వదిలిపెట్టాలి. ఏ శరీరం అయినా తీసుకున్నామంటే మళ్ళీ దాన్ని వదిలిపెట్టామంటే మళ్ళీ ఇంకో శరీరం. ఎప్పుడు దాకా ఇది జరుగుతూ ఉంటుంది. ఈ శరీరాలు లేకుండా దేవుడి దగ్గరికి పోయేదాకా ఈ శరీరాలు, దేవుడి దగ్గరికి పోతే అంటే ఇప్పుడు నీకుండే కోరికలను బట్టి ఈ శరీరంతో ఉన్న కోరికలను బట్టి నెక్స్ట్ శరీరం, ఇది జరుగుతున్నది. కానీ ఎప్పుడైతే నువ్వు భగవద్భక్తిలోకి వస్తావో అప్పుడు నీకు వేరే రకమైన శరీరం అవసరం లేదు. దివ్య శరీరం, భగవంతుడితో సంబంధం ఉండే శరీరం. అంటే ఇంక నువ్వు శరీరాలు మార్చాల్సిన అవసరం ఉండదు. అందుకే ఏమంటావు, చావు పుట్టుక నుంచి బయటపడాలంటే నువ్వు భగవంతుని పొందాలా. కృష్ణుని పొందగలిగితే నువ్వు మళ్ళీ పుట్టడం చావడం ఈ పరిస్థితి ఉండదు. అందుకని ఏమంటున్నాడు ఆయన ఇక్కడ, అతడు సత్యము నుండి వైదొలగక. అంటే బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్ ట్రూత్, బాడీ ఈజ్ టెంపరరీ ట్రూత్, బట్ ఆత్మ ఈజ్ పర్మనెంట్ ట్రూత్. కృష్ణ ఈజ్ పర్మనెంట్ ట్రూత్. రిలేషన్ బిట్వీన్ యూ అండ్ కృష్ణ ఈజ్ పర్మనెంట్. ఆల్ అదర్ రిలేషన్స్, ఈ జన్మలో నీకు ఒక తల్లిదండ్రులు దొరికారు, వచ్చే జన్మలో ఇంకెవరో తల్లిదండ్రులు దొరుకుతారు. కుక్క జన్మ అయితే కుక్క తండ్రి కుక్క తల్లి,
పిల్లి జన్మెత్తే పిల్లి తండ్రి, పిల్లి తల్లి. మానవ జన్మెత్తే మానవ తండ్రి మారుతూ ఉంటాయి. కానీ ఆత్మకి ఎప్పుడు కూడా కృష్ణుడే తండ్రిగా ఉంటాడు. ఇది ఇక్కడ చెప్పేది. అతడు సత్యము నుండి తొలగక దానికి మించిన వేరొక లాభం లేదని తెలుసుకున్నాను. అటు జీవితంలో అల్టిమేట్ అచీవ్మెంట్, అల్టిమేట్ గోల్, జీవితంలో ఆఖరిది మనం యోగి అవ్వడం, భగవంతుని పొందడం. అది పొందితే ఇంకా ఈ సంసారం నుండి భ్రమలు, భ్రాంతులు, భయాలు, ఇక్కడ ఉండేటువంటి ఇవన్నీ కూడా దీనంటే మబ్బుల్లాగా, మబ్బులు, ఆకాశంలో మబ్బులు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆకాశం క్లియర్గా ఉంటుంది. మబ్బులు అనేవి కొద్ది కాలం ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ రకంగా మనం యోగి కానంత వరకు మబ్బులు, రకరకాల ఆలోచనలు, కోరికలు, సంబంధాలు ఇవన్నీ. ఎప్పుడైతే ఆ యోగి అవుతాం, అంటే కృష్ణ భక్తుడు అవుతాం, అప్పుడు మనకు తెలుస్తుంది ఇంతకంటే అధిక లాభం లేదని. అంటే ఆశ్చర్యం ఏం లే. కృష్ణ భక్తులు వాడు బతుకంతా కూడా ఇప్పుడు మేము 40 ఏళ్ళ నుంచి ఈ పనులు చేస్తున్నాం. విసిగేం లేదు, ఎప్పటికప్పుడు తాజాగా ఉంటుంది. తర్వాత మనసు ఎదుగుతూ ఉంటుంది. ఇంతకుముందు కంటే ఇంకా బాగుపడడం. ఇదే పని చేస్తున్నది యోగా, కానీ మనసు ఎదుగుతుంది. ఈ రకంగా దానిని మించి వేరొక లాభం లేదని అతడు తెలుసుకున్నాం. కాబట్టి జీవితంలో కృష్ణుడు దొరకనంత వరకు ఇంకా ఏదో కావాలా, ఇంకా ఏదో కావాలా, ఇంకా ఏదో కావాలా. దేవుడు దొరకనంత వరకు నువ్వు ఇక్కడి నుంచి నేను ఎండి చేయాలా, అమెరికా పోవాలా, ఫలానా చోట డైరెక్టర్, హాస్పిటల్ డైరెక్టర్ కావాలా, నాకు రివార్డు కావాలా, ఇటు మారుతూ ఉంటాయి. ఆ గుర్తింపు కావాలా. కానీ ఇక్కడ ఎప్పుడైతే మన కృష్ణుడితో సంబంధం కలుగుతుందో దానికి మించి వేరొక లాభం లేదని అతడు తెలుసుకున్నాడు. అట్టి స్థితిలో ఉన్నవాడు అప్పుడప్పుడు అడుగుతుంటారు, పాండవులకి భగవంతుడు అన్ని కష్టాలు ఎందుకు ఇచ్చాడు? పాండవులు దుర్మార్గులేం కాదు, పాండవులు ధర్మాత్ములు. కానీ వాళ్ళకి ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి. నీలాంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు, వాళ్ళు అంత గొప్పవాళ్ళు సార్, అంత మంచివాళ్ళు సార్, అంత భక్తులు సార్, మరి వాళ్ళకి ఆ కష్టాలు ఏంది? ఆ ద్రౌపదిని అవమానం చేశారు, అడవుల్లోకి పంపించేశారు, చంపడానికి చూశారు, మోసం చేశారు, రాజ్యం నుంచి తరిమేశారు, ఇంట్లో పెట్టి నిప్పట్టించడానికి చూశారు, అన్యాయం చేశారు. ఇది ఇక్కడ చెబుతున్నాడు దానికి జవాబు. అట్టి స్థితిలో నిలిచిన వాడు ఎంత గొప్ప కష్టాన్నైనా కూడా అతడు కష్టమైనందు కూడా చెలించక ఉండదు. అంటే భగవంతుడు తన భక్తుల్ని నిరూపించడానికి, పాండవులకి వాళ్ళకి చెడు కర్మలు ఉన్నాయి, అందుకని కష్టాలు వచ్చాయి, అది కాదు విషయం. చూడండి, ఈ పాండవులకి ఎన్ని కష్టాలు ఇచ్చారు, నన్ను మాత్రం వదిలిపెట్టరు వాళ్ళు. నిజమైన భక్తులైతే ఈ విధంగా వాళ్ళు ఏదొచ్చినా కూడా దాన్ని అతి గొప్ప కష్టమునందును చెలింపక ఉండును. భౌతిక సంపర్కము చే ఉత్పన్నమగు సమస్త దుఃఖాల నుంచి వాస్తవమైన ముక్తి ఇదే. మనిషి కృష్ణుడు దొరకనంత వరకు దానికోసం, దీనికోసం, ఇంప్రూవ్మెంట్ కోసం ఇట్లంతా కూడా. ఎప్పుడైతే మనిషి కృష్ణుడు దొరుకుతాడో అటువంటి వ్యక్తి ఇక ఈ నో ఎక్స్పెక్టేషన్స్, నో డిమాండ్స్, నో యాస్పిరేషన్స్, నో యాస్పిరేషన్. మామూలుగా బయట ప్రపంచంలో మీరంతా బతుకుతున్నారంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ వాట్, లైక్ దట్ ఇట్ గోస్. నెక్స్ట్ వాట్, జాబ్. నెక్స్ట్ వాట్, లైక్ దట్ ఇట్ గోస్ ఆన్. కానీ ఎప్పుడైతే మనకి యోగి అవుతాం అప్పుడు మనకి ఈ విధమైనటువంటి మార్పులు, చేర్పులు, కూర్పులు, యూ డోంట్ కేర్. పార్ట్ ఆఫ్ లైఫ్ ఏదో చేస్తూ ఉంటాం, కానీ యు ఆర్ ఫిక్స్డ్. మీరు రోజు చక్కగా తెల్లవారుజామున తెచ్చి మీరు భగవంతుడితో ఉండే మీ సంబంధంలో
సమయం దొరికినప్పుడు యోగి అయిన వాడు అవసరమైనంతే బయట ప్రపంచంలో తలకాయ దూరుస్తాడు. యోగి అయిన వాడు అవసరమైనంత వరకు, ఎందుకంటే ఆయనకు ఆనందంతో ఇక్కడ కలుగుతుంది. ఆనందం ఇక్కడ కలుగుతుంది. వై డూ వేస్ట్ యువర్ టైం? యూ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం. ఎంత తప్పనిసరి అయితే బయట అంత టైం ఇస్తాడు. అదే యువర్ బ్యాక్ టు యువర్ యోగా, బ్యాక్ టు యువర్ యోగా. టైం దొరికి బోరింగ్ అనేది ఉండదు మీకు. ఎప్పుడు టైం దొరికినా కూడా వెంటనే ఈ కమ్ బ్యాక్, ఎందుకంటే ఇక్కడ మీకు సుఖం కలుగుతుంది. అంటే ఈ రకంగా ఆయన భౌతిక సంపర్కం, ఈ శరీరం యొక్క ఉక్కబోస్తుంది, గాలి వేస్తుంది, చల్లగా ఉంది, ఆల్ థింగ్స్ పీపుల్. కానీ యోగి అయినటువంటి వాడు ఆయన కాన్సన్ట్రేషన్ వీటి మీద ఇవ్వదు. ఆయన ఎంతో ఒక పెద్ద స్థితిలో ఉన్నాడు, పోతూ ఉంటాడు. ఆయన ఇవన్నీ కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.